जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद् अभयचरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतश्री श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की जय। वृंदावन मथुरा धाम की जय। नवद्वीप मायापुर धाम की जय। भक्ति देवी की जय। तुलसी देवी की जय। समवेत भक्त वृंद की जय। समवेत भक्त वृंद की जय। समवेत भक्त वृंद की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते जय पताका। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। Small introduction I wish to give. హరే కృష్ణ. ప్రోగ్రామ్కి వచ్చిన అందరికీ ఇక్కడ స్వాగతం. ఈరోజు మన ముందు ఎవరైతే ప్రవచనం ఇస్తున్నారో ఈయన పేరు సవ్యసాచి ప్రభు. ఈయన ఉత్తరప్రదేశ్ నుంచి మథురైలో ఎంబీబీఎస్ డిగ్రీ డాక్టర్గా డిగ్రీ తీసుకున్నారు. ఆ తర్వాత ఫుల్ టైం ఇస్కాన్ కోసం సంస్థ కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. తర్వాత భక్తి ప్రచారం కోసం మొత్తం ఇండియాలో తిరుగుతారు, భక్తి ప్రచారం చేస్తారు. ఈరోజు మన సౌభాగ్యం మన ముందు ఉన్నారు. ఈరోజు భగవద్గీత ప్రవచనం ఇస్తున్నారు. हरे कृष्ण। श्रीमद् भगवद गीता यथारूप अध्याय 9 परम गुह्य ज्ञान श्लोक क्रमांक 34। श्रीमद् भगवद गीता यथातथम 9వ అధ్యాయం శ్లోకం 34। मत् मनाः भव भव मत् मत् भक्तः भक्तः मत् याजी मां नमस्कुरु मां एव एष्यसि युक्त्वा एवं आत्मानं मत्परायणः मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु मामे वैश्यसि युक्त्वैवम् आत्मानं मत्परायणः मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु मामे वैश्यसि युक्त्वैवम् आत्मानं मत्परायणः मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु मामे वैश्यसि युक्त्वैवम्
వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. ఆత్మానం మత్పరాయణః. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్. నా వెనక చెప్పండి. మత్మనాః మత్మనాః నన్ను గురించే చింతించుము. భవ అగుము. మద్భక్తః నా భక్తుడవు. మత్యాజీ నన్ను పూజించువాడువు. మాం నాకు నమస్కురు నమస్కరించుము. మాం నన్నే ఏవ పూర్తిగా ఏష్యసి నీవు పొందుదువు. యుక్త్వా నిమగ్నుడవై ఏవం ఈ విధముగా ఆత్మానం నీ ఆత్మను మత్పరాయణః నా పట్ల భక్తిని కలిగి. అనువాదము మరియు భాష్యము. అనువాదం: నీ మనస్సును సదా నన్ను గూర్చిన చింతనలోనే నిమగ్నము చేయుము. నా భక్తుడవు కమ్ము. నాకు నమస్కరింపుము. నన్ను పూజించుము. ఈ విధముగా నీవు నాయందే సంపూర్ణ మగ్నుడవై తప్పక నన్ను చేరుకొందువు. భాష్యం: కలుషితమైన ఈ భౌతిక జగత్తు బంధముల నుండి ముక్తి సాధించుటకు కృష్ణ చైతన్యమే ఏకైక మార్గమని ఈ శ్లోకములో స్పష్టముగా చెప్పబడెను. ఇక్కడ భక్తియుక్త సేవను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునకే సమర్పించవలనని స్పష్టముగా చెప్పబడిన దానికి కొన్నిసార్లు అప్రమాణిక గీతా వ్యాఖ్యాతలు అర్థమును వక్రీకరించి చెప్పుదురు. దురదృష్టవశాత్తు అట్టి వ్యాఖ్యాతలు అసాధ్యములైన విషయముల వైపునకే పాఠకుని మనస్సును మరలింతురు. శ్రీకృష్ణునకు మరియు అతని మనస్సుకు భేదము లేనట్టి అట్టి వ్యాఖ్యాతలెరుగరు. శ్రీకృష్ణుడు పరతత్వమే గాని సామాన్య మానవుడు కాదు. శ్రీకృష్ణునకు మరియు అతని దేహమునకు అతని మనస్సునకు నడుమ ఎట్టి భేదములు ఉండవు. అవన్నీ భేదములు మరియు సంపూర్ణములు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి వారు శ్రీ చైతన్య చరితామృతము లోని శ్లోకమునకు వారు రచించిన అనుభాష్యము అను తమ వ్యాఖ్యానములో దేహదేహి విబోధో యం నేశ్వరే విద్యతే క్వచిత్ అను కూర్మ పురాణములోని శ్లోకమును ఉదహరించిరి. దేవాదిదేవుడైన శ్రీకృష్ణునకు అతని దేహమునకు నడుమ ఎటువంటి భేదము లేదని దీనర్థం. కానీ కృష్ణ సంబంధమైన విజ్ఞానమును ఎరుగని అట్టి వ్యాఖ్యాతలు శ్రీకృష్ణుని దేవాది దేవత్వమును మరుగుపరిచి దేవాది దేవుడు అతని దేహము మనస్సు కంటెను భిన్నమని వక్రీకరిస్తూ వ్యాఖ్యానించురు. ఇది నిజమునకు కృష్ణతత్వపు విషయమున అజ్ఞానమైనను అట్టివారు సామాన్యులను మోసపుచ్చి లాభమును గడియించుదురు. కొందరు అసుర ప్రవృత్తి కలిగిన వారు కూడా శ్రీకృష్ణుని ధ్యానింతురు. వారు శ్రీకృష్ణుని మేనమామి అయిన కంసుని వలె ద్వేషముతో శ్రీకృష్ణుని నిరంతరము స్మరించుదురు. కంసుడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని తన శత్రువుగా స్మరించెను. శ్రీకృష్ణుడు ఎప్పుడు వచ్చి తనను వధించునోనని భయమునను అతడెల్లప్పుడూ కలిగి ఉండెను. నిజమునకు ఆ విధమైన స్మరణ మనకు ఏ విధముగా తోడ్పడదు. శ్రీకృష్ణుని ప్రతి ఒక్కరూ భక్తితో కూడిన ప్రేమతో స్మరించవలను. అదే నిజమైన భక్తి. మానవుడు కృష్ణ సంబంధ విజ్ఞానమును నిరంతరము అభ్యసించవలను. కానీ అనుకూల అభ్యాసము అనగానేమిటి? ప్రామాణిక గురువు నుండి గ్రహించున్నదే అనుకూల అభ్యాసము కాగలదు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడని, అతని దేహము భౌతికము కాదని, సచ్చిదానందమయమని మేము అనేకసార్లు వివరించి ఉంటిమి. శ్రీకృష్ణుని గూర్చి ఇట్టి వివరణ మానవుడు భక్తుడగుటకు తోడ్పడును. లేనిచో అప్రామాణికుల నుండి శ్రీకృష్ణుని మరో విధముగా అవగాహన చేసుకునుట వృధాయే కాగలదు. కనుకనే మానవుడు శాశ్వతము ఆద్యుడైన శ్రీకృష్ణుని రూపము పైననే తమ మనస్సును కేంద్రీకరించవలను. శ్రీకృష్ణుని దేవాది దేవుడని మనస్ఫూర్తిగా విశ్వసించి అతడిని ఆరాధించవలెను. భారతదేశంలో శ్రీకృష్ణుని ఆరాధించుటకు అనేక వేల మందిరములు కలవు. అక్కడ భక్తియుక్త సేవ నిరంతరము అభ్యసించబడును.
అట్లు అభ్యసించినప్పుడు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణునకు ప్రణామములను అర్పించుకోవలను. శ్రీ విగ్రహము ఎదుట శిరస్సు వంచి తమ మనోవాక్కాయ కర్మలనన్నిటినీ భక్తిలో నెలకొల్పవలెను. దానితో అన్యచింత లేకుండా మానవుడు కృష్ణ చైతన్యముతో పరిపూర్ణముగా నెలకొనగలడు. అది అతడు కృష్ణ లోకమును పొందుటకు తోడ్పడును. కనుక ఎవరునూ కపటులు అప్రామాణిక వ్యాఖ్యాతల రచనల చేత నిజమైన మార్గము నుండి వైదొలగరాదు. శ్రీకృష్ణుని గూర్చిన శ్రవణ కీర్తనలతో ఆరంభమయ్యే నవవిధ భక్తియుక్త సేవా విధానములలో అతడు తప్పక నెలకొనవలేను. అట్టి శుద్ధ భక్తియుక్త సేవయే మానవ సమాజమునకు లభించిన అత్యుత్తమ వరప్రసాదము. భగవద్గీతలోని 7వ 8వ అధ్యాయములలో ఊహాకల్పిత జ్ఞానమునకు, యోగమునకు, కామ్యకర్మములకు అతీతమైన శుద్ధ భక్తియుక్త సేవ స్పష్టముగా వివరించబడెను. పూర్తిగా పవిత్రులు కానివారు భగవంతుని ఇతర తత్వములైన నిరాకార బ్రహ్మజ్యోతి మరియు పరమాత్మ వైపునకు ఆకర్షితులైనను శుద్ధ భక్తుడు మాత్రము దేవాదిదేవుని ప్రత్యక్ష సేవనే అంగీకరింతును. ఇతర దేవతారాధనలో నెలకొనట్టి వ్యక్తి గొప్ప మందమతి. అతడు శ్రీకృష్ణ భగవానుని దివ్యానుగ్రహమును ఎన్నటికి సాధించలేడని స్పష్టముగా తెలుపు శ్రీకృష్ణునికి సంబంధించిన శ్లోకం ఒకటి కలదు. ఆరంభంలో కొన్నిసార్లు భక్తుడు ఉత్తమ స్థితి నుంచి పతనము చెందవచ్చును. అయినను ఇతర తత్వవేత్తల కంటేనూ యోగుల కంటేనూ అతడుని అధికుడినే భావించవలెను. కృష్ణ చైతన్యంలో నిరంతరము నెలకొని ఉండేడి మానవుడు పరిపూర్ణ సాధు పురుషుడని గ్రహించవలెను. అకస్మాత్తు పతనములు క్రమముగా నశించి అతడు వెంటనే ఎట్టి సందేహము లేకుండా పరిపూర్ణతత్వములో నెలకొనగలడు. దేవాది దేవుడే స్వయముగా తన శుద్ధ భక్తుల రక్షణాభారమును స్వీకరింతును. కనుక అట్టివారు పతనము చెందుటకు అవకాశమే ఉండదు. కనుకనే బుద్ధిమంతుడు నేరుగా కృష్ణ చైతన్య విధానమును అవలంబించి ఈ భౌతిక జగత్తులో సుఖముగా జీవించవలెను. అట్టి భక్తుడు చివరకు శ్రీకృష్ణ భగవానుని పరమానుగ్రహమును సాధించగలుగును. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురౌ శ్రితః పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. దయచేసి అందరూ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టండి. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. దిస్ శ్లోక ఈజ్ రిపీటెడ్ ట్వైస్ ఇన్ భగవద్గీత. ఈ శ్లోకము భగవద్గీతలో 2 సార్లు చెప్పబడినది. This is the 9th chapter, and again in the 18th chapter this shloka comes again with a little change in the second line. 9వ అధ్యాయంలో మరలా 18వ అధ్యాయంలో కూడా ఈ శ్లోకమే చెప్పబడింది, కొంచెం మార్పుతో. In the 18th chapter where this shloka comes, before that Lord Krishna says sarva guhyatamam bhuya shanu me paramam vachaha. Please hear, hey Arjuna, my most confidential knowledge. అయితే 18వ అధ్యాయంలో ఈ శ్లోకం ముందు శ్లోకంలో ఏం చెప్పబడి ఉంది? అర్జున, నేను ఇంకా పరమ గుహ్యమైన జ్ఞానాన్ని ఇస్తున్నాను, జాగ్రత్తగా వినుము. I am telling it again, bhuya, sarva guhyatamam bhuya. Bhuya means again. I am telling you. Why? Because you are my most dear friend and my devotee.
నీకు మరలా నీ జ్ఞానాన్ని మరలా ఇస్తున్నాను, ఎందుకంటే నువ్వు నా మిత్రుడు. So, and then Krishna speaks two verses which are considered the essence of Bhagavad Gita. ఇది భగవద్గీత యొక్క సారం. What happened? So, therefore we can understand that the shloka which we are reading today is very important. ఈరోజు ఏదైతే శ్లోకం మనం చదువుతున్నామో ఇది చాలా ముఖ్యమైనది. Bhagavad Gita is one of the most famous books in the world, భగవద్గీత అనేది చాలా ప్రాచుర్యం పొందిన గ్రంథం. but it can also be said that it is one of the most misunderstood book in the world. ఇంకో విధంగా కూడా చెప్పబడింది, ఎక్కువగా తప్పుగా అర్థం చేసుకునే పుస్తకం కూడా చెప్పబడింది. Because so many people have given their own interpretation on Bhagavad Gita. ఎంతోమంది ఈ భగవద్గీత మీద వాళ్ళ యొక్క స్వంత భాష్యం ఇచ్చారు. And many times these interpretations are not in line with what author speaks directly. ఈ భాష్యకారులు ఇచ్చినది మొదటిది ప్రామాణికమైనది కాదు, ఎందుకంటే ఎవరైతే భగవద్గీత చెప్పారో దాని ప్రకారంగా లేదు. There is a specific way to understand Bhagavad Gita, ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారానే భగవద్గీతను అర్థం చేసుకోవాలి. which is also similar in many ways to understand any conversation. ఏదైనా సంభాషణని అర్థం చేసుకునే పద్ధతి లాంటిదే ఇది కూడా. Bhagavad Gita is also a conversation. భగవద్గీతలో కూడా సంభాషణ జరిగింది. Between whom? ఎవరి మధ్య జరిగింది? Krishna and Arjuna. Okay. So, when we hear two people conversing, or when we read a book written by a person, ఎప్పుడైతే ఇద్దరు సంభాషణ జరుగుతుందో వినడం, అదే సంభాషణ ఎవరైనా రాసింది చదవడం, we are supposed to take the direct meaning of the words and not the interpreted indirect meaning of the word. మనం మామూలుగా వింటే ప్రత్యక్షంగా వినడం వేరు, ఇంకొకరు ఎవరో దాన్ని భాష్యం రాయడం వేరు. For example, if we read a statement that bring me, or somebody says bring me a glass of water, ఎవరో ఒకరు అనొచ్చు ఒక గ్లాస్ నీరు తీసుకురండి అని. the direct meaning of this statement is that we should take a glass filled with drinking water and give it to that person. ప్రత్యక్షమైన దీని అర్థం ఏంటంటే ఒక గ్లాస్ తీసుకొని అందులో నీరు నింపి ఒకరికి ఇవ్వడం. But if in our mind we try to give some different meaning, oh, actually the word water can also mean any juice having water, milk with water, like that, so many things we can imagine. దీన్ని మనం ఇంకెంతో విధాలుగా ఆలోచించవచ్చు. అంటే నీరు అంటే ఇంకేదైనా ద్రవ పదార్థం, లేకపోతే ఇంకేదైనా రసం, దాంట్లో నీరు ఉంది, ఆ విధంగా కూడా మనం దీన్ని తప్పుగా కూడా అర్థం చేసుకోగలం. If a person does like that, what we will think about that man? ఎవరైనా ఈ విధంగా ఆలోచిస్తే ఆయన గురించి మనం ఏం ఆలోచించుకోలేదు? Madman, correct? పిచ్చివాడు, అంతే కదా. You go to a person's house, you ask, give me a glass of water, and he brings you a glass of juice. You say, I wanted water. You say, this is what I understand you meant by water. ఎవరి ఇంటికి వెళ్ళి మనం నీరు అడిగితే అతను జ్యూస్ తెస్తే మనం అర్థం చేసుకోవచ్చు, ఈయన తప్పుగా అర్థం చేసుకున్నాడని. నేను అడిగింది నీరు కానీ వస్తుంది జ్యూస్ అని. So similarly, when we are reading Bhagavad Gita, we are supposed to take the direct meaning of the words. అదే విధంగా భగవద్గీత చదివేటప్పుడు కూడా మనం ప్రత్యక్షంగా దీని అర్థం తెలుసుకోగలం. Now this Bhagavad Gita shlokas are in Sanskrit language. భగవద్గీత శ్లోకాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. So there is a Sanskrit dictionary called Nirukta. ఒక సంస్కృత డిక్షనరీ ఉంది, దాని పేరు నిరుక్త. So first of all, any meaning, we should refer the Sanskrit dictionary and take the meaning directly. ఏదైనా పదం ఉంటే సంస్కృతం, దాంట్లో మనం ఈ డిక్షనరీలో చూసి ప్రత్యక్షంగా అర్థం తెలుసుకోగలం.
So if you read this shloka, this Sanskrit especially of Bhagavad Gita is very easy, and there are many Sanskrit words in your language. ఇప్పుడు ఈ శ్లోకంలో చూసామంటే ఈ సంస్కృత పదాలు చాలా సరళమైనవి, అలానే మీ తెలుగు భాషలో విరివిగా వాడబడినవి. Is there any word in your language from this verse? Bhakta, భక్త, Telugu Bhakta, Sanskrit also Bhakta. Can we ask questions? Afterwards, at the end of the class, we will have a question session. నమస్కురు, Namaskuru. నమస్కురు. Okay. Mind. What is they say in for the mind? మనస్సు, Manasu. Man. Na? మనస్సు. Man mana bhava mad bhakta mad yaji. Mam namaskuru mam eva eshyasi yuktvavam atmanam atma parayana. Parayana also. You see, most of the words are in similar. Correct. చూసారంటే చాలా పదాలు తెలుగులో వాడుకలో ఉంటాయి. Why? This is another interesting thing to be noted. That in all our languages, so many words of Sanskrit. That shows what is the origin of all our languages, Indian languages. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మన వాడుకలో తెలుగులో కూడా ఎన్నో సంస్కృత పదాలు ఉన్నాయంటే అన్ని భాషలకి మూలం ఏంటి? సంస్కృతం. So Sanskrit is the origin of all Hindi and all other languages. Even outside India, we find so many Sanskrit words in English. You know, so many. సంస్కృతం అనేది మూల భాష అన్ని భాషలకి. ఒక్క భారతదేశంలో కాదు, బయట ఉన్న విదేశాల్లో కూడా ఉన్న భాషలకు కూడా ఆధారం సంస్కృతం. And you will find traces of Vedic culture present in all different civilizations throughout the world. ఎన్ని ఉన్నాయో ప్రాచీన సభ్యతలు, అందులో కూడా ఈ మన వైదిక సంస్కృతి అనేది కనిపిస్తుంటుంది. So, this Vedic civilization, this Sanskrit, at one time was spoken everywhere throughout the world. ఒకప్పుడు ఈ సంస్కృత భాష అనేది ప్రపంచవ్యాప్తంగా వాడబడినది. But when this Kali Yuga advented 5,000 years back, there was a very big battle, the first world war we can say, called Mahabharat. ఎప్పుడైతే కలియుగం ప్రారంభంలో పెద్ద యుద్ధం జరిగిందో అదే మహాభారత యుద్ధం. Most of the kings were killed in that great war. ఎంతో మంది రాజులు చంపబడ్డారు అందులో. And then Lord Krishna, soon after the battle, he left this world. He wound up his pastimes. ఆ యుద్ధం ముగిసిన వెంటనే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆయన యొక్క లీలల్ని ముగించాడు. And as per the destiny, Kali Yuga started. ఏ విధంగా చెప్పబడిందో దాని ప్రకారంగా కలియుగం ప్రారంభమైంది. Kali Yuga is the age of degradation. కలియుగం అనేది పతనానికి సంబంధించిన లోకం. So therefore, with the advent of Kali Yuga, Vedic culture also got restricted more and more and more and more and more. అదే విధంగా మన వైదిక సంస్కృత కలియుగంతో నాశనం అవుతుంది. Because of that, so many different other cultures, civilizations started erupting. అందువలన ఆ తర్వాత ఎన్నో కొత్త కొత్త నాగరికతలు ప్రారంభమయ్యాయి. Sanatan Dharma, which is the Vedic Dharma, was once the Dharma practiced throughout the world. సనాతన ధర్మం అనేది ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ పాలించేవాళ్ళు. But as the Vedic culture diminished, other new forms of religion became existent in the world. ఎప్పుడైతే సనాతన ధర్మం నశించిందో కొత్త కొత్త ధర్మాలన్నీ ప్రారంభమయ్యాయి. And in Western world, different kings, people from the Vedic culture who drifted from the Vedic culture, they went to different parts of the world and they started new religion, new culture, and that's how the Greek civilization, the Roman civilization, and then the Christianity, and then the Islam, all these came up in different parts of the world. ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా రాజులు వివిధ దేశాలకి పారిపోయి వెళ్ళిపోయారో అక్కడ నుంచి కొత్త కొత్త సభ్యతలు ప్రారంభమయ్యాయి. ఏ విధంగా గ్రీకు సభ్యత, అలానే రోమన్ సభ్యత, అలాంటివి క్రిస్టియనిజం కూడా అందులోనే వచ్చింది. This is to just make us understand that this book of knowledge is not only for Hindus. దీన్ని బట్టి మనం తెలుసుకోగలం ఈ పవిత్రమైన గ్రంథం అనేది ఒక్క హిందువులకి మాత్రమే కాదు. ఇది Presently, those who are Hindus, at least superficially,
they accept this book to be their book. ప్రస్తుతం ఎవరైతే హిందువులు ఉన్నారో ఈ భగవద్గీతని ఒక ప్రామాణిక గ్రంథంగా తీసుకుంటారు. But that doesn't mean that this book is only for Hindus. దాని అర్థం ఇది కాదు, ఈ పుస్తకం అనేది ఒక్క హిందువులకు మాత్రమే అని కాదు. Because this book is a book of science, science of God. ఇది ఎందుకంటే ఇది విజ్ఞానం ఎవరికి సంబంధించింది? భగవంతునికి సంబంధించింది. Any scientific subject matter cannot be restricted to any particular caste or creed. ఇటువంటి భగవత్ సంబంధిత జ్ఞానము ఏ జాతికి ఏ కులానికి సంబంధించింది ఉండదు. If there is a physicist who invents some physical law, something, would we say that this law, it only belongs to that particular community to which that scientist belong to? ఎవరైనా భౌతిక శాస్త్రవేత్త ఏదైనా కనుక్కున్నారంటే ఆ కనుక్కున్నది ఆ ఒక్క జాతికి సంబంధించింది కాదు, మొత్తం అందరికీ సంబంధించింది ఉంటుంది. So similarly, this is science of God. Anybody who wants to understand science of God can be benefited by reading Bhagavad Gita. అందువలన ఇది కూడా భగవద్ విజ్ఞానం కాబట్టి ఇది అందరికీ సంబంధించింది. So now coming back to our original topic, that this direct meaning of the word, this statement is man manaha. In Sanskrit, this means those who have fixed their mind in me. And who is speaking these words? Krishna. So that means those who have fixed their mind in Krishna. ఈ ముఖ్యంగా దీని ప్రత్యక్షంగా అర్థం తీసుకున్నామంటే ఎవరైతే వాళ్ళ మనస్సుల్ని శ్రీకృష్ణుని యందు ఉంచుతారో. Mat is very clear in Sanskrit, very simple word. Mat. Aham is a different root of aham. Mat. Unto me. Mat manaha. Manas. So those whose mind is fixed in me. So that means those whose mind is fixed in Krishna. ఈ సంస్కృతం చూస్తే చాలా సరళమైనది. మత్ అంటే అహం, అంటే నాకు, అంటే మీ మనసుని నాయందు స్థిరం చేయండి. భవ, become. మద్ భక్తః, my devotees. భవ అంటే అవ్వండి, నా భక్తుడిని అవ్వండి. మద్యాజీ, you worship me. మధ్యాజీ అంటే నన్ను నమస్కరించండి. Me means Krishna, not me. Krishna. మీ అంటే అక్కడ నేను అంటే నేను శ్రీకృష్ణుడు. Because the person who is speaking is Krishna, not me. I am just repeating Krishna's words. ఇక్కడ చెబుతుంది శ్రీకృష్ణుడు చెప్తున్నాడు స్వయంగా. అందువలన మీ అంటే నేను అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు. Mam namaskuru, you pay your obeisances to me, that is Krishna. నన్ను నమస్కరించండి. By that, what will happen? Mama eva eshasi. The person who does like this, he will definitely come to me. He will go to Krishna. దానివల్ల ఏమవుతుంది? మీరు నన్ను చేరుకుంటారు. నన్ను చేరుకోవడం అంటే ఎవరిని? శ్రీకృష్ణుని చేరుకుంటారు అని అర్థం. Because such a person is matparayanaha. His life is dedicated to my service, Krishna's service. ఎందుకంటే అలాంటి వ్యక్తుల యొక్క జీవితం అనేది పూర్తిగా సమర్పింపబడింది భగవంతుని సేవ కోసం. Now there are many commentators who, while commenting on this verse, say differently. ఎంతో మంది భాష్యకారులు ఉన్నారు, వాళ్ళు దీని యొక్క అర్థం వేరే విధంగా చెప్తారు. There is one very famous commentator of Bhagavad Gita who was also our president sometime. He writes here, when it is written man mana, that means we have to think of the absolute truth within Krishna. అయితే ఇందులో ఒక భాష్యకారులు బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి, ఆయన మనకి రాష్ట్రపతిగా ఉండేవాళ్ళు. ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు ఇక్కడ కృష్ణ అయితే ఎవరు చెప్తున్నారు? కృష్ణ చెప్పట్లేదు, అందులో ఉన్న ఒక తత్వం, అందులో నివసిస్తున్న ఒక తత్వం చెప్తుంది అని చెప్తారు. They think and they tell that Krishna, his body was made up of like our body, but we have to think of that impersonal entity who was within Krishna, the absolute all-pervading entity within Krishna. అంటే వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే శ్రీకృష్ణుని శరీరం కూడా మన దేహంలానే తయారైంది, కానీ శ్రీకృష్ణులో నివసిస్తున్న నిరాకారమైన ఆత్మ అని చెప్తుందని చెప్తారు. Similarly, while commenting on the first verse of Bhagavad Gita, అదే విధంగా భగవద్గీత యొక్క మొదటి శ్లోకం భాష్యం రాసినప్పుడు కూడా, what is the first verse of Bhagavad Gita? Anybody? ఎవరైనా చెప్పగలరా భగవద్గీత మొదటి శ్లోకం ఏంటో?
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामकाः पांडवाश्चैव किम कुर्वत संजय. So again the direct meaning is Dharmakshetre, in the Kshetra area which is known for Dharma, Dharmakshetre, which is known as Dharmakshetra. అందులో ప్రత్యక్షమైన అర్థం ఏంటంటే ఏదైతే ధర్మక్షేత్రం అనేది ఉందో, Kurukshetre, which is also known by the name Kurukshetra. అదేవిధంగా కురుక్షేత్రం అనేది ప్రదేశం ఉంది. My sons and the sons of Pandu being assembled, what did they do? This is the direct meaning of this statement. నా పుత్రులు పాండు యొక్క పుత్రులు కలిసి ఏం చేస్తున్నారు అని ప్రత్యక్షమైన అర్థం దానికి. But again, you see the commentators while commenting on this verse say, actually here it is said that this body is like Kurukshetra. There is no such thing as Kurukshetra or Mahabharat war which happened or Pandavas were there. Everything is allegorical. కొంతమంది అప్రాణికమైన భాషికారులు ఏ విధంగా చెప్తారంటే ఆ కురుక్షేత్రం అనేది ఎప్పుడు లేదో, కురుక్షేత్రం అనేది ఈ శరీరంతో సమానం అని చెప్తారు. Have any one of you gone to Kurukshetra? మీలో ఎవరైనా కురుక్షేత్రం వెళ్ళారా? Yes. So you have gone. There is still a place Kurukshetra, but these people say there is no such place as Kurukshetra. మీరు వెళ్ళారు, అలానే కురుక్షేత్రం అనే ప్రదేశం ఉంది. Yes. So they say that this is all allegory, but this Kurukshetra not only now, but in our Shastras, even before Mahabharata war, much before that, there is a description of Kurukshetra in our Puranas. అయితే మహాభారతం అయ్యే ముందు కూడా ఎన్నో పురాణాల్లో ఈ కురుక్షేత్రం గురించి చెప్పబడి ఉంది. So these commentators, they say, just to teach us some good things, they have created a story of Mahabharata. It is not that Mahabharata actually happened. కొంతమంది భాష్యకారులు ఏం చెప్తారంటే మహాభారతం అనేది జరగలేదు, ఏదో ఒక స్టోరీ లాగా, ఒక కథలాగా రాశారు దీన్ని. Like that, our whole history, our whole Vedic history, they term it as mythology. This is just nothing happened, this is all fabricated. అలానే మన కొంతమంది భాష్యకారులు ఏమంటారంటే ఇది అంతా జరిగింది కాదు, ఏదో ఒకటి మైథాలజీ అనేది రాశారంటారు. You have studied this word mythology in our textbooks. Those who have gone to college, they tell us this is mythology, and we also very happily accept it as mythology. But have we ever thought what is the meaning of the word mythology? మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి తెలుసుకుంటారు మైథాలజీ అనే పదాన్ని. మీరు ఇప్పుడు విన్నారా అలాంటిది మైథాలజీ? Mythology comes from the word, Sanskrit word. This English word comes from the Sanskrit word mithya. ఈ మైథాలజీ అనే పదం తెలుగులో అంటే సంస్కృతంలో మిథ్య అనే పదంతో వస్తుంది. Myth means which is untrue. మిథ్య అంటే అసత్యం. Okay, so people from the West, Britishers, they all came, they all studied scriptures, and they presented to us, they taught us in our schools in the way by labeling it as mythology. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో మన శాస్త్రాలను చదివి ఈ పురాణాలకి వీటన్నిటికీ మైథాలజీ అని పేరు, అంటే మిథ్య అని చెప్పేశారు. And by so much research, they are trying to crookedly present that these Vedas are actually not so old as you people tell. వాళ్ళు ఇంకా దీన్ని చదివి ఏమన్నారంటే వక్ర భాష దీనికి ఇచ్చారంటే వేదాలు ఇవన్నీ ఎప్పుడు ఎంత పురాణమైన కాదని చెప్పేశారు. And though the people who wrote, they were not very advanced, they just wrote some stories to tell some moral instructions, to give society some moral instructions. They just created different kedar, different roles, like in drama, different roles they created. అయితే ఇందులో వాళ్ళు ఏం చెప్పారంటే ఇవన్నీ జరిగిన ఘటనలు కాదు, ఎవరో రాసినవి. ఈ విధంగా నాటకంలో ఉన్న రకరకాల పాత్రలు ఎలా ఉంటాయో అలా చెప్పడం, మంచి నీతి నిజాయితీ చెప్పడానికి రాశారు ఇలా కథలు. Therefore, you see, gradually over a period of 200, 300, 400 years, they are, in our own eyes, they are making a program that we forget our own culture, we hate our culture, not just forget, we hate our culture. ఇప్పుడు గత 200 సంవత్సరాల నుంచి చూస్తే మనం అందరం మనం చూస్తున్న ఎంత పతనం చెందుతుందో మన సంస్కృతి, మన సంస్కృతినే మనం తిరస్కరిస్తున్నాం. Therefore, you see, please don't mind my telling it, how many of us are in our traditional culture dhoti and how many of are in the western
pant shirt. మీరు తప్పుగా ఆలోచించుకోవద్దు. మనం అందరం ఎంతమంది మన బట్టలు మార్చేసాం, మన సంస్కృతిలో ఎలాంటి బట్టలు వేసుకున్నాం, మనం ఇప్పుడు ఎలాంటి బట్టలు వేసుకున్నాం, ఈ విధంగా మార్చేశారు మనం. Fortunately, here mothers are in saris, but otherwise, we expect today women also to be in pant shirt or what not. చాలా అదృష్టకరమైన విషయం ఇక్కడ మాతాజీలు అంటే స్త్రీలు చీరల్లో ఉన్నారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం. So it's a slow poison. We have been given slow poison. Gradually, our culture, our knowledge, everything has been taken away from our curriculum, and we are being taught that we have come from monkeys. అందువల్ల ఇదంతా విషపూరితమైనది. చాలా స్లోగా విషయాన్ని ఎక్కిస్తున్నారు వీళ్ళు. And we are very proud that we are sending our children to these schools and they are engineers and they are doctors, because now they have understood that we are monkeys. My father was monkey and he has come from monkeys. అదేవిధంగా మన పిల్లల్ని మనం పెద్ద పెద్ద స్కూల్స్కి పంపిస్తూ చదివిస్తూ అనుకుంటున్నాం, మనం చాలా బాగా చదివిస్తున్నాం మన పిల్లల్ని. అంటే మనం ఏదైతే ఇప్పుడు స్కూల్లో చదువుతున్నామో మనం కోతుల నుంచి వచ్చాం, అంటే మన పూర్వీకులందరూ కోతులని మనం తెలుసుకుంటున్నాం. So therefore this project is to revive our Vedic culture. అందువలన ఇదైతే మేము స్థాపిస్తున్నామో ఇది మరలా వేదిక సంస్కృతిని మరలా పునఃస్థాపించడానికి. And the soul of Vedic culture is spiritual knowledge given in Vedas. వేదిక సంస్కృతి యొక్క ముఖ్యమైన కేంద్రం ఏంటంటే ఆత్మ. So therefore we are reading here Bhagavad Gita as it is. అందువల్ల మనం భగవద్గీత యథాతథం అనేది ఇప్పుడు చదువుతున్నాం. So these commentators very purposefully they want to remove Krishna from Bhagavad Gita. అలాంటి భాష్యకారులు భగవంతుడు శ్రీకృష్ణుని భగవద్గీత నుంచి తీసేయాలనుకుంటున్నారు. The whole purpose of Bhagavad Gita, the whole purpose of Vedas is to understand Krishna as the Supreme Personality of Godhead. భగవద్గీత మరియు వేరే వేదిక సంస్కృతి యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే శ్రీకృష్ణుని తెలుసుకోవడం. In Bhagavad Gita itself, Krishna says, Vedaischa sarve raham eva vedya. I am the object of Vedas. I am to be known through Vedas. ఈ భగవద్గీతలోనే భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, వేదాల యొక్క సారం ఏంటంటే నన్ను తెలుసుకోవడం. But such commentators, they are very envious of Krishna. అలాంటి భాష్యకారులు భగవంతునితో ఈర్ష్య కలిగిన ఉన్నారు. Because the direct meaning of Bhagavad Gita is that we all are servant of Krishna. ఒక ప్రత్యక్షమైన భగవద్గీత యొక్క ఉపదేశం ఏంటంటే మనం అందరం భగవంతుని శ్రీకృష్ణుని సేవకులు. But they don't want to accept this. వాళ్ళు దీన్ని నిరాకరిస్తారు, అంటే ఒప్పుకోరు, దీన్ని ఒప్పుకోరు. Because if we really accept that we are servant of Krishna, then we have to do only what Krishna wants us to do. ఒకవేళ మనం అలా విధంగా అనుకుంటే భగవంతుడు ఏ విధంగా చెప్తున్నాడో ఆ విధంగా చేయాలి మనం. Then all these universities and all these modern development industries, it will all close because this is not what Krishna wants us to do. ఈ విధంగా చూస్తే ఈ విధంగా ఫ్యాక్టరీలు అన్ని కర్మాగారాలన్నీ బంద్ చేసేయాలి, ఎందుకంటే ఆ విధంగా భగవంతుడు కోరుకోలేదు. So what does Krishna wants us to do? అంటే కృష్ణ ఏమని కోరుకుంటున్నారు మనం చేయాలని? Manmana bhavama. He wants us to do this what we are reading today. అది ఇప్పుడు ఏదైతే చదువుతున్నామో అది కావాలనుకుంటారు, అంటే నాలో మనసును పెట్టు. Very simple things. Life is very simple as if we follow Krishna, but we have made it very very complicated. మనం మన జీవితాన్ని చాలా జటిలం చేసుకున్నాం, కానీ భగవద్గీతని మనం పాటిస్తే శ్రీకృష్ణుడు చాలా సరళం చేసుకున్నాడు జీవితం. Life is simple because we have to maintain this body, and Krishna has provided very simple ways to maintain this body. జీవితం అనేది చాలా సరళం. ఒక విధంగా చూసుకుంటే ఈ జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే చాలా సరళమైన విధానాలు ఉన్నాయి. And then Krishna has given a very simple way to realize our relationship with Krishna. అలానే చాలా సరళమైన విధానం ఉంది భగవంతుని యొక్క సంబంధం ఏంటో మనం తెలుసుకోవడానికి. That's all. These two things: how to maintain this body and how to revive the soul, our relationship with Krishna. By that, go back home, back to Godhead. రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ జీవితాన్ని ఎలా మనం నడపగలం, రెండోది మన యొక్క సంబంధాన్ని మళ్ళా పునరుద్ధరించుకోవాలి. So let's first concentrate on Krishna, what he is saying, how we can revive our relationship with Krishna. మొదటిది ఈ విధంగా తెలుసుకుందాం, భగవంతుని యొక్క సంబంధం మనం ఎలా పునరుద్ధరించుకోగలం. So in scriptures, for spiritual advancement, there are different processes given.
శాస్త్రాల్లో రకరకాల విధానాలు ఇవ్వబడ్డాయి. Why? Because people have different levels of consciousness. ఎందుకంటే ప్రతి ఒక్కరు వేరే వేరే చేతన కలిగి ఉన్నారు. They want to understand God with a different with variety of motivations. వాళ్ళు భగవంతుని వేరే వేరే ఉద్దేశాల కోసం అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. Some people want to understand God because they want Him to fulfill their material desires. కొంతమంది భగవంతుడు ఏ విధంగా అర్థం చేసుకుంటారంటే వాళ్ళ యొక్క కోరికలు తీర్చేవాడు అనుకుంటున్నారు. Some people want to understand Him so that they can become one with Him. కొంతమంది అనుకుంటున్నారు వాళ్ళు కూడా భగవంతుడితో ఐక్యం అవ్వాలనుకుంటున్నారు. But there are very few people who want to understand God as He is, just what He wants us to do. చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటున్నారు భగవంతుడు ఏం కోరుకుంటున్నారు, ఏం చేయించాలనుకుంటున్నారు మనతో. So this particular verse, which is the essence of Bhagavad Gita, is meant for those people who are ready to understand God without any conditions put on Him. ఇది ముఖ్యంగా ఈ శ్లోకం వారి కోసం, ఎవరైతే వాళ్ళు స్పష్టంగా ఈ శ్లోకం అర్థం చేసుకొని భగవంతుడికి సేవ చేయాలనుకుంటున్నారు. Most of the Hindus, why do they go to temples? ఎక్కువ మంది హిందువులు ఎందుకు గుడులకి గోపురాలకు వెళ్ళాలనుకుంటున్నారు? Because they want God to fulfill their material desires. వాళ్ళు భగవంతుడిని వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకునే విధంగా వాడుకోవాలనుకుంటున్నారు. Because they want their miseries to be removed. వాళ్ళ యొక్క కష్టాలని తీర్చుకోవాలనుకుంటున్నారు. But our scripture says that this is foolishness. కానీ మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఇది మూర్ఖత్వం. One small story regarding this. ఒక చిన్న కథ ఉంది దీని గురించి. Once there was a very old woman. ఒకప్పుడు ఒక ముసలి అవ్వ ఉండేది. She used to go to forest daily to collect firewood. రోజు అడవి వెళ్ళేది కట్టెల కోసం. So once it was summer season, it was very hot, and she went to the forest, and with great labor she cut and collected wood and made a pile of it. ఒకరోజు వేసవి కాలంలో వెళ్ళింది అడవికి, ఎక్కువ కట్టెల్ని దగ్గర చేసి ఒక పెద్ద మోపు కట్టింది. And the pile is quite heavy. It's wood. So with great effort she lifted that pile and put that pile on her head. ఆ మోపు అనేది చాలా భారమైంది, అది కష్టంతో ఎత్తి తల మీద పెట్టింది. And she started coming back towards his home chanting Govinda, Govinda, Govinda. అయితే ఇంటి కోసం తిరిగి వస్తూ మధ్యలో గోవింద గోవింద అరుచుకుంటూ వస్తుంది. So this is the natural normal practice of those who are religious. And they just chant Lord's name, they cry, they address the Lord. ఆ ధర్మం ఎవరు పాటిస్తున్నారో వాళ్ళకి సరళమైనది ఇది. ఎక్కువ మంది ఇలా భగవంతుని పిలుస్తూనే ఉంటారు ఈ విధంగా. So but suddenly what happened, as she was walking, she struck against a stone and that pile of wood fell down. అకస్మాత్తుగా ఏమైందంటే ఒక రాయి కాలుకు తగిలిన వలన ఆ మోపు కింద జారిపోయి పడిపోయింది కింద. And she just shouted very loudly, Govinda! ఒక్కసారి గట్టిగా అరిసింది గోవిందా అని. This time Govinda really appeared there. వెంటనే గోవిందుడు అక్కడ ప్రకటమయ్యాడు. She was surprised. She never expected this to happen. ఆవిడ చాలా ఆశ్చర్యం పొందింది, ఈ విధంగా ఎప్పుడూ జరగలేదే. So Lord asked her, what do you want? Why you have called me? భగవంతుడు అడిగాడు, ఎందుకు నన్ను పిలిచావు నువ్వు? So she thought for a second. She said, oh yeah, what? Why? Yeah, this pile of wood. Can you please help me put this back on my head? ఒక్క సెకండ్ కోసం ఆలోచించి అన్నది, చూసి ఇదిగోండి మోపు కింద పడిపోయింది, ఇది నా తల మీద పెట్టండి. So this is foolishness. ఇది మూర్ఖత్వం. ఇది Govinda has come. She could have asked, liberate me from the cycle of birth and death. I don't need to carry this weight forever. She could have asked and Krishna would have given. భగవంతుడికి ఈ విధంగా కూడా అడగవలసింది, ఈ జన్మ మృత్యు చక్రాల నుంచి తొలగించడానికి ఈ మోపు మోసే అవసరం ఉండదు.
But she's again asking, put burden again on my head. ఈ బరువు నా తల మీద పెట్టమనే కోరుకుంది. Instead of asking, remove all burdens, she's asking, put more burden, put again burden. తీసేయకుండా బరువు మళ్ళా పెట్టమనే అడిగింది. ఇది మూర్ఖత్వం. So similarly, we all go to temple, we all ask Krishna, Krishna, I want this, Krishna, I want this, Krishna, I want this. But we don't ask Krishna, what is the best thing that you have for me? మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం, ఈ విధంగా అడుగుతుంటాం, కృష్ణ నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. కానీ భగవంతుడి దగ్గర ఏది విలువైనది ఉంది అది ఎప్పుడు మనం అడగం. You go to a king and you ask, give me 100 rupees. ఒక రాజు దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి 100 రూపాయలు ఇస్తారా అని అడగడం. Leave it to the king. You please give me what is best. నాకేది ముఖ్యమైనదో అది ఇవ్వండి అని రాజుకు విడిచిపెట్టాడు. We can't even imagine what he can give. So let him decide what he wants to give. మనం ఆలోచించడం ఏవి ఇవ్వగలరు ఆయన రాజు. So similarly, when we go to God, best thing is to ask, what is the best thing? What should I do? What do you want me to do? You know, because you are my master. You are my well-wisher. So just tell me what is best for me. ఆ విధంగా భగవంతుడి ముందు వెళ్తే మనం ఈ విధంగా అడగాలి, నాకు ఏది ముఖ్యమైనది, విలువైనది, నాకు అవసరమైనది అది ఇవ్వమని అడగడం. This is the best question that we should ask, and we see one of our Acharya, Sanatana Goswami, when he met Chaitanya Mahaprabhu, incarnation of Krishna, he asked similarly. ఈ విధంగానే మన పూర్వంలో సనాతన గోస్వామి అనేవాళ్ళు శ్రీకృష్ణుని అవతారమైన చైతన్య మహాప్రభుకి ఇలాంటిది ఒక ప్రశ్న అడిగారు. Okay, so we are today just giving a gist of this very elaborate subject matter. ఈ రోజు మనం దీని తల ఒక సారాంశం మాత్రం తెలుసుకుంటున్నాం. This will need a very regular, dedicated study of this Bhagavad Gita. ఇది అభ్యాసం కోసం చాలా ఎక్కువ సమయం కూడా అవసరం ఉంటుంది, ఇది బాగా తెలుసుకోవాలంటే. The purpose of such classes is to develop in you in an interest and understanding that how important reading Bhagavad Gita in our life is. ఈ క్లాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీలో కొంత ఉత్సాహాన్ని కలిగించడానికి భగవద్గీత తెలుసుకోవాలి భగవద్గీత. And therefore we also have demonstrated here Bhagavad Gita and other Vedic literatures by which you can all practice Bhagavad Gita in your life. ముందు మేము ప్రదర్శించి ఉంచాము చాలా గ్రంథాలు, ఇవన్నీ మీరు చూడొచ్చు అవన్నీ. So here the essence of the process is given that we should always think of Krishna. ఇక్కడ సారాంశం ముఖ్యంగా ఏంటంటే మనం ఎప్పుడు శ్రీకృష్ణుని గురించి చింతించాలి. But it is very, very difficult to think of Krishna always. ఇది చాలా కష్టతరమైనది భగవంతుడి గురించి ఎప్పుడు ఆలోచించడం అనేది. Because we have got no attachment to Krishna. మనకి భగవంతునితో ఎలాంటి ఆసక్తి లేదు. We naturally think always about our children, about our relatives. Very naturally we always think about them, but we don't think about Krishna. మనం స్వాభావికంగా మన పిల్లల గురించి, మన బంధువుల గురించి ఆలోచించగలం, కానీ భగవంతుడి గురించి మనం అంత ఆలోచించలేం. Hare Krishna. Please concentrate on hearing now. You can read it afterwards. So this remembrance of Krishna, it can finish this cycle of birth and death. ఈ భగవంతుడిని స్మరించడం అనేది మన జన్మ మృత్యువుల యొక్క చక్రాన్ని పూర్తిగా ఛేదించగలదు. Because remembering Krishna is associating with Krishna. భగవంతుడిని స్మరించడం అంటే భగవంతునితో సాంగత్యం పొందడం. Because Krishna is absolute, remembering him in the form of his name or his rupa, his pastime, his instructions, everything is not different from Krishna. భగవంతుని నామ రూప గుణ లీలలు భగవంతునితో భిన్నమైనవి కాదు. This is the great potency of Krishna, the absolute truth. ఇది చాలా శక్తివంతమైనది పరమ సత్యం గురించి తెలుసుకోవడం. So our life should be molded in a way that we become habituated to always think of Krishna.
మన జీవితాన్ని మరల్చుకోవాలి. ఈ విధంగా మనం ఎప్పుడు భగవంతుని గురించి ఏ విధంగా చింతించగలం అని. But you may ask, you may think that really do we want to always think of Krishna, then what will happen to our job and our other affairs in the life? We need many things. If we always think of Krishna, then how we will carry out all our things? అయితే మీరు అనొచ్చు, భగవంతుడి గురించి ఎప్పుడు చింతిస్తే నా బరువు బాధ్యతలు ఎవరు చూస్తారు? So a very nice verse is there regarding this. ఒక చాలా అద్భుతమైన శ్లోకం దీని గురించి ఉంది. Paravyasanini nari. How does that go? I don't remember that fully. That if there is a married woman who falls in love with a paramour, ఎప్పుడైతే ఒక వివాహితమైన స్త్రీ ఇంకొక పురుషుడి గురించి సంబంధంలో ఉంటుందో, so she's always thinking about how she will meet the paramour. అలానే ఎప్పుడు ఆ ప్రియుడితో ఎలా కలవాలని ఆలోచిస్తూ ఉంటుంది. But she's very careful to carry out her household duties very nicely so that nobody comes to know about her affair. పనులన్నీ చాలా జాగ్రత్తగా చేస్తుంటది, ఎవరికి తెలియకుండా ఉండడానికి. So the devotees who have developed love for Krishna, in a similar way, they can carry out their worldly duties perfectly, but still they can remember Krishna perfectly. అదేవిధంగా భక్తులు కూడా బాహ్యమైన కార్యాలని అలాగే చేస్తుంటారు, కానీ అంతరంగంలో ఎప్పుడు భగవంతుని చింతిస్తూనే ఉంటారు. But that needs practice and that needs attachment to Krishna. దానికోసం అభ్యాసం అనేది అవసరం, మళ్ళా ఆసక్తి అనేది కూడా అవసరం భగవంతునిలో. This attachment to Krishna, this remembrance of Krishna comes by the process of hearing about Krishna. భగవంతునిలో ఆసక్తి కలగాలంటే భగవంతుడి గురించి మనం వినాలి. Therefore we arrange such satsang, and not just we, it has been our Vedic tradition that people come together and then one person speaks about Krishna and others hear about Krishna. అందుకోసం ఇలాంటి సత్సంగ కార్యక్రమాలనే మేము స్థాపిస్తున్నాము, ప్రారంభిస్తున్నాము, చేస్తున్నాము. ఇది ఏమీ కొత్త ప్రాసెస్ కాదు. మన పూర్వీకులు కూడా ఇలాంటివి చేసేవాళ్ళు. ఒక వక్త ఉండేవాళ్ళు, శ్రోత ఉండేవాళ్ళు, వింటూ ఉండేవాళ్ళు. In our Vedic tradition, not just long back, but just even 50 years ago, morning time, everybody in their house, they will do some puja, they will read something, some Ramayana, something, and in the evening again, after finishing their work, people of the village will come together and there will be drama or some satsang will be there. ఇంకా ఎక్కువ పూర్వకాలం వెళ్ళాల్సిన అవసరం లేదు. 50 సంవత్సరాల ముందు కూడా చూసుకున్నామంటే ఉదయం అందరూ కలిసి భగవంతుడి ముందు పూజ చేయడం, కొంచెం భగవంతుడి గురించి పారాయణం చేయడం, అలాగే సాయంత్రం కొన్ని కథలు వినడం భగవంతుడి గురించి చేసేవారు. But now which katha we hear in the morning when we get up? ఇప్పుడు మనం ఉదయాన్నే ఏ కథ వింటాం? లేచిన వెంటనే YouTube katha. యూట్యూబ్ కథ వింటాం. What happened here? What happened? There's some new thing. Nothing about Krishna. ఏం జరిగింది? కృష్ణుడి గురించి ఏమీ లేదు. Similarly, night, again evening we come, there is no satsang. It's all just Maya sang. It is all association of this TV and all that. సాయంత్రం వచ్చిన తర్వాత కూడా మనం మాయతోనే సంగం చేస్తాం, కానీ భగవంతునితో ఏం సత్సంగం చేయం. So where is the possibility of our thinking of Krishna? ఎక్కడ సంభవం మనం భగవంతుడు శ్రీకృష్ణుడి గురించి ఆలోచించిన చింతన చేయడం? Krishna says, Antakale cha mameva smaran muktva kalevaram ya prayati samadbhavam yati nastyatra samshaya. A person who leaves this body, while leaving the body, who remembers me, he will come to me, he will go to Vaikuntha. ఎప్పుడైతే మనుషుడు ఈ శరీరం విడిచిపెట్టేటప్పుడు నన్ను స్మరిస్తూ విడిచిపెడతాడో వాడు వైకుంఠాను, నా పరంధామానికి వస్తాడు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. And also Krishna says, whatever you will remember at the time of death, according to that you will get your next birth. మళ్ళా శ్రీకృష్ణుడు ఇది కూడా చెప్పాడు, అంత సమయంలో ఎప్పుడైతే శరీరం విడిచేవాడు ఎవరి గురించి మీరు ఆలోచిస్తారో ఆ విధంగా వచ్చే జన్మలో కూడా మళ్ళీ పుడతారని కూడా. So death is very, very horrible, bad experience. మృత్యు అనేది చాలా భయంకరమైనది. Because we have to give up our relatives, our money, our house. We are kicked out of this body also. మృత్యు సమయంలో మన బంధువుల్ని, మిత్రుల్ని, ఇంటిని అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. So we are very fearful at the time of death. అలాంటి సమయంలో మనం చాలా భయపడతాం. When we are in such a fearful state, what and whom do we remember? అలాంటి భయమైన స్థితిలో ఎవరిని గురించి చింతించగలం మనం? We will remember the person whom we are most closely, intimately related, attached to.
అలాంటి సమయంలో ఎవరితో మనం ఎక్కువ సమయం కలిగి ఉన్నాం, దగ్గర సంబంధం, ఆయన గురించి ఆలోచించగలం. So nowadays people are developing their attachment to dogs, to their mobile phones, cats. So at the time of death, it is likely that they will remember these things and not Krishna. ఇప్పుడు ప్రజలు పిల్లులు, కుక్కలు వాటితో ఎక్కువ సంబంధం ఏర్పరచుకున్నారు, మొబైల్ ఫోన్స్తో. Correct. So it is very dangerous, risky life that now we are living. అందుకోసం ఇది చాలా భయానకమైనది మనం ఇప్పుడు ఏదైతే జీవిస్తున్నాం మనం. Therefore, ISKCON Sanstapakacharya Srila Prabhupada, out of his mercy, he started this movement to train people how to think of Krishna always, how to mold our life that is very favorable to think of Krishna. అయితే ఏదైతే ఇస్కాన్ ఉందో, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం స్థాపించిన శ్రీల ప్రభుపాదులు ఇలాంటివి స్థాపించాలనుకున్నారు అందరికీ ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి. So as a part of this movement, he wanted us to establish such traditional Vedic villages which are as per Krishna's instructions. ఈ సంస్థకి భాగంగా ఆయన కోరుకున్నారు మన భారతీయ సంస్కృతిని మళ్ళా పునఃస్థాపించడానికి ఇలాంటి గ్రామాలు స్థాపించాలనుకున్నారు. The essence of this life is simple living, high thinking. దీని తాలూకా సారం ఏంటంటే సరళ జీవనం, ఉన్నత చింతనం. What is simple living and what is high thinking? సరళ జీవనం అంటే ఏంటి, ఉన్నత చింతనం అంటే ఏంటి? High thinking we just spoke about. High thinking means thinking of Krishna. ఉన్నత చింతన గురించి ఇప్పుడే చర్చించాం. ఉన్నత చింతనం అంటే ఏంటి? శ్రీకృష్ణుడి గురించి చింతించడం. Krishna, Vishnu, Rama, they are one person. కృష్ణుడు, విష్ణువు, రాముడు అందరూ ఒకటే. Okay. But no, Shiva is different. Shiva Tattva is different. Jiva Tattva is different. That's a detailed subject matter. We will not touch it here now. అది చాలా విశాలమైనది, ఇప్పుడు మనం చర్చించాం. So, high thinking. And then simple living means our basic needs of the body maintenance we should directly take from earth. Earth and cows. ఈ సరళ జీవనం అంటే మనకి ఆధారమైన ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి భూమి నుంచి, ఆవుల నుంచి పొందడం. What are our basic requirements of body? మనకి ఆధారమైన ముఖ్యమైన ఏవి అవసరాలు ఉంటాయి? Mainly roti, kapda, makan. In Telugu, how do you say? కూడు, గుడ్డ, బట్ట. Correct. All these can be easily had from earth and cows. ఇవి మనం సరళంగా ఈ భూమి నుంచి, ఈ ఆవుల నుంచి పొందగలం. That's all. We can live very healthy life by having such simple necessities of life fulfilled directly from cows and land. ఇవి సరళంగా మనం భూమి నుంచి, ఈ ఆవుల నుంచి పొందగలం. But the modern civilization teaches us not to be satisfied by this fulfilling these simple necessities of life. కానీ ఆధునికమైన జీవన శైలి ఏం చెప్తుందంటే ఈ సరళమైన వాటికి ప్రయత్నం చేయొద్దు. They teach us that your life is incomplete if you don't have a car, if you don't have mobile phones, if you don't have so many modern gadgets. Your life is incomplete. You are primitive without these things. మీరు పరిపూర్ణంగా ఉండలేరు ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ లేకపోతే, కార్ లేకపోతే, పెద్ద ఇల్లు లేకపోతే. ఆ విధంగా చెప్పబడుతుంది. But once we start running after these artificial necessities, there is no end to how many things we need in our life. ఇప్పుడు కృత్రిమమైన అవసరాల కోసం మనం పరిగెట్టామంటే ఎన్నో లెక్కలేనన్ని ఉన్నాయి, అవన్నీ మనం పొందలేం. One mobile, two mobile, three mobile, one car, two car, three car. Where is the end? ఒక సెల్ ఫోన్, రెండో సెల్ ఫోన్, ఆ విధంగా మారుస్తూ ఉంటాం. ఒక కారు ఇంకో కారు మారుస్తూ, ఎక్కడే ఇది లేదు, అంతం అనేది లేదు. But for fundamental necessity, food, there is a limit. If you can eat only 5 chapati, you can only eat 5 chapati, even if you are crorepati. ఒక విధంగా చూస్తే మనం కూడు కోసం చూస్తే ఎంత తినగలం? అందరూ కోట్లాధిపతి, కోటీశ్వరుడు కానీ ఒక పేదవాడు కానీ నేను తినేది అంతే తింటాడు. So, by this wrong concept that life is meant to acquire artificial necessities which will make our life comfortable, we have become greedy. ఈ తప్పుడు ఆలోచన వలన మనం ఎన్నో కూడగట్టుకోగలం, అందువల్ల మనం ఎక్కువ లోబి అవుతున్నాం. So therefore,
because a person has greed, he may be a karodpati, still he is more dissatisfied than a traditional beggar. అందువలన ఈ లోభం ఉండడం వలన కోటీశ్వరుడైనా ఇంకా ఒక చిన్న బిచ్చగాడి కంటే ఇంకా సారీ లాస్ట్ Even than a beggar, he is more dissatisfied. అసంతృప్తిగా ఉంటున్నాడు. Because he thinks, I am 1 karodpati, but he has 10 crore. So I have nothing. నా దగ్గర ఒకే కోటి ఉంది కానీ వేరే వాడి దగ్గర 10 కోట్లు ఉన్నాయి. Once he has 10 crore, then he will say, oh, that person has 100 crores. Still I am beggar. ఇంకొకటి దగ్గర 100 కోట్లు ఉన్నాయి, నేను ఇంకా బిచ్చగాళ్ళే ఉన్నాను. So by modern civilization, we have all become beggars. అందువలన ఈ ఆధునికమైన సభ్యత వలన మనం అందరం బిచ్చగాళ్ళు అవుతున్నాం. So there is no peace of mind. We are just running after money, 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 more and more and more, newer and newer models of cars, this and that. No peace of mind. అందుకోసం మనం సంతృప్తికరంగా ఉండట్లేదు. And no time for Bhagavad Gita, no time for Ramayana, just money. And that money greed has resulted in quarrel and fights. అందుకోసం మనకి సమయం అనేది లేదు భగవద్గీత కోసం, రామాయణం కోసం. డబ్బు వెనక పరిగెడుతూ మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం. There is fight within the nations, there is fight within different communities, there is fight between brothers, there is fight between parents and children. Every level there are fights. అందువలన యుద్ధాలు జరుగుతున్నాయి రాష్ట్రాల మధ్య, రాజ్యాల మధ్య, దేశాల మధ్య, ప్రజల మధ్య, కుటుంబాల మధ్య, బంధువుల మధ్య. And at the end of life we will think for enemy and will be reborn again in this material world again. అందువలన అంత సమయంలో మనం మన శత్రువునే తలచగలం. So therefore this place is meant to show how we can live very simple way. అందువలన ఈ ప్రదేశం అనేది మీకు చూపిస్తుంది ఏ విధంగా మనం సరళంగా జీవించగలం. And by that we can come like that regularly, hear about Bhagavad Gita, so that we can think of Krishna at the end of death, at the end of our life. అందువలన ఇక్కడ అందరు కలిసి వచ్చి భగవంతుడి గురించి వినగలిగి అంత సమయంలో భగవంతుడి గురించి స్మరించగలరు. And that way think of Krishna and go back home, back to Godhead, and thinking Krishna, be happy while we are here in this world. అందువల్ల భగవంతుడు స్మరించడం వల్ల ఈ విధంగా భగవద్ధామం వెళ్ళగలం. ఇప్పుడు ప్రస్తుతం స్మరించడం, భగవంతుడు సేవ చేయడం వల్ల ఇప్పుడు కూడా మనం ఆనందంగా ఉండగలం. Hare Krishna. హరే కృష్ణ. Srimad Bhagavad Gita ki jai, Srila Prabhupada ki jai.